హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు, పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఏపీడిఎస్సిలో అయితే ఈసారి టీజీటీ పీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ 10 మార్క్స్ ఉంది. మరి అలాగే తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మరి అందులోనే సైకాలజీ కూడా, ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా ఒక పార్ట్గా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇవి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ ఏపీడిఎస్సి విద్యార్థుల కోసం, సో టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆన్లైన్ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తి ఇంగ్లీష్ మీడియంలో కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యార్థులకు సిలబస్సు, అలాగే ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సో సక్సెస్ బ్యాచ్ లైవ్ కోర్సుని ప్రొవైడ్ చేస్తుంది ఎన్ఎస్కే లెర్నింగ్. సో కాబట్టి ఓన్లీ 1999 రూపీస్కే ప్రతి కోర్సుకి కూడా పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్తో పాటుగా మీకు సమగ్రంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఫ్రెండ్స్, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ ఇస్తున్న కోర్సులు పర్చేజ్ చేసుకోండి. మరి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సైకాలజీ, ఈ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, టెట్కి ప్రిపేర్ అవుతారు సైకాలజీ, మరి డిఎస్సికి వచ్చేటప్పటికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ని సైకాలజీలో అప్లై చేయడం జరుగుతుంది. మరి సైకాలజీలో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి క్లాస్ రూమ్లో అప్లై చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని చెప్పేసి అంటే, ఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్లో గతంలో ఇచ్చినటువంటి బిట్లు ఒకసారి మనం కనుక కొన్ని బిట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో చూసినట్టయితే, యూ హ్యావ్ మెజర్డ్ ద mental ages of Rashmita and Likita and found both have same mental age of 15 years. So both have same mental age of 15 years. The school records show the chronological age of Rashmita is 15 and Likita is 12. The following assumption is suits for best for you. So Rashmita has a high IQ level than Likita. Mari Likita has high IQ level than Rashmita. Rashmita and Likita have same IQ levels. Rashmita requires to consult a psychiatrist immediately. ఇక్కడ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ముందు అవన్నీ మనం ఆన్సర్ చేయాలని చెప్పేసి అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సార్? ఐక్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో రష్మిత అండ్ లిఖిత వీళ్ళ యొక్క ఐక్యూని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా ఐక్యూని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అంటే ఐక్యూ ఫార్ములా ఏంటండి? మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్. ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో ఇక్కడ మీకు తెలిసిన విషయమే, దీన్ని క్లాస్ రూమ్లో ఏ విధంగా అప్లై చేస్తామనే క్వశ్చన్ మనకి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ రష్మిత అలాగే లిఖిత వీళ్ళ యొక్క ఐక్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రష్మిత అండ్ లిఖిత, మరి రష్మిత ఐక్యూ ఎంత, మరి లిఖిత ఐక్యూ ఎంత? సో మనకి ఈ వాల్యూస్ తెలియాలి అని చెప్పేసి అంటే, రష్మిత ఇద్దరివి కూడా మెంటల్ ఏజ్ 15 ఇయర్సే, బట్ క్రానలాజికల్ ఏజ్ వచ్చేటప్పటికి రష్మిత 15, లిఖిత 12. సో రష్మిత 15 మెంటల్ ఏజ్, క్రానలాజికల్ ఏజ్ 15 ఇంటూ 100 ఈక్వల్స్ టు 15 క్యాన్సిల్ అయితే 100 ఐక్యూ. మరి లిఖితాకు వచ్చేటప్పటికి మెంటల్ ఏజ్ 15, క్రానలాజికల్ ఏజ్ 12. సో ఇంటూ 100. సో 3 5s are 3 4s are 4
25 సార్. సో ఈక్వల్స్ టు 125. సో రష్మిత ఐక్యూ 100, మరి లిఖిత ఐక్యూ 125. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో రష్మిత హ్యాస్ హై ఐక్యూ లెవెల్ దాన్ లిఖిత, కాదు. లిఖిత హ్యాస్ హై ఐక్యూ లెవెల్ దాన్ రష్మిత. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. రష్మిత అండ్ లిఖిత హ్యావ్ సేమ్ ఐక్యూ లెవెల్స్, అది కాదు. సో ఆన్సరు లిఖిత హ్యాస్ హై ఐక్యూ లెవెల్ దాన్ రష్మిత. అంటే మనకి ఐక్యూ అనే కాన్సెప్ట్ తెలుసు, దానికి ఫార్ములా మెంటలైజ్ బై క్రానలాజికల్ ఏజ్ ఇంటూ 100 అని తెలుసు. ఇదే క్వశ్చన్ టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినట్టయితే ఐక్యూ ఫార్ములానో లేదా ఒక ఐక్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలని ఇస్తాడు. దీన్ని క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, డిఎస్సికి వచ్చేటప్పటికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. సో దీన్ని తరగతి గదికి క్లాస్ రూమ్కి ఏ విధంగా అప్లై చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అలాగే అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, గోపాల్ ఈజ్ సెడ్ టు బి ఎమోషనల్లీ స్టేబుల్. గోపాల్ ఈజ్ సెడ్ టు బి ఎమోషనల్లీ స్టేబుల్. సో ద క్యారెక్టర్ which does not he possesses. So the character which does not he possesses. సో గోపాల్ ఎమోషనల్గా స్టేబుల్ అని చెప్పేసి చెప్తారు. మరి ఎమోషనల్గా స్టేబుల్ అయితే అతనిలో ఏ క్యారెక్టర్ ఉండదు, ఎమోషనల్ ఏ క్యారెక్టర్ ఉండదు. సో ఎక్స్ప్రెస్ హిజ్ ఎమోషన్స్ ఇన్ ఏ సోషల్లీ అన్డిజైరబుల్ వే. ఎక్స్ప్రెస్ హిజ్ ఎమోషన్స్ ఇన్ సోషల్లీ అన్డిజైరబుల్ వే. అలాగే సడన్ ఇన్అప్రోప్రియేట్ emotional outbursts are rarely found. Perceives things in their real perspective. Does not possesses the habit of rationalization for improper conduct. Does not possesses the habit of rationalization for his improper conduct. So express his emotions in a socially undesirable way. ఎమోషనలీ స్టేబుల్ అయినవాడు ఎప్పుడు కూడా అన్డిజైరబుల్ వేలో ఎమోషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయడు. సో కాబట్టి ఈ క్యారెక్టర్ అనేది ఇతనిలో ఉండదు. నెక్స్ట్, స్టూడెంట్ టీచర్స్ ఆఫ్ బిఎడ్ కోర్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ద ఫాలోయింగ్ ఒపీనియన్ ఆన్ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో ఫాలోయింగ్ ఒపీనియన్ ఆన్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఒపీనియన్. సో ఇన్కరెక్ట్ ఒపీనియన్ అనేది ఐడెంటిఫై చేయాలి. గిఫ్టెడ్ చిల్డ్రన్ మీద బిఎడ్ కోర్స్ స్టూడెంట్స్ ఏమో సో కొన్ని ఒపీనియన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇందులో ఇన్కరెక్ట్ ఏంటి? గిఫ్టెడ్ చిల్డ్రన్ పెర్ఫార్మ్స్ ఈజీ మెంటల్ టాస్క్స్ ఓన్లీ. సో ఇది కరెక్టే. గిఫ్టెడ్ చైల్డ్ ఈజ్ ఎసెన్షియల్లీ అన్ ఎక్సెప్షనల్ చైల్డ్. గిఫ్టెడ్ చైల్డ్ ఎసెన్షియల్గా ఎక్సెప్షనల్ చైల్డ్. ఎందుకంటే వీడికి నార్మల్గా చెప్పినట్టుగా చెప్తే కుదరదు, వీడికి హై లెవెల్ నాలెడ్జ్తో హై లెవెల్ కరికులంతో వీళ్ళకి టీచ్ చేయాలి. అమాంగ్ హిజ్ ఓన్ గ్రూప్ గిఫ్టెడ్ చైల్డ్ ఈజ్ సుపీరియర్ ఇన్ ఏ సర్టెన్ ఎబిలిటీ. సో వాడి గ్రూప్లో ఏదైనా ఎబిలిటీలో సుపీరియర్గా ఉంటాడు. చిల్డ్రన్ ఆల్సో షో గిఫ్టెడ్నెస్ ఇన్ మ్యూజిక్. సో గిఫ్టెడ్ చిల్డ్రన్ అని చెప్పేసి అంటే ఐక్యూలో 130, 140 దాటి ఉంటాడు, కానీ మ్యూజిక్లో ఉంటాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. సో కాబట్టి వీళ్ళ యొక్క ఒపీనియన్లో ఇన్కరెక్ట్ ఒపీనియన్ ఏదని చెప్పేసి అంటే చిల్డ్రన్ కెన్ ఆల్సో షో గిఫ్టెడ్నెస్ ఇన్ మ్యూజిక్. అలాగే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిజికల్ చేంజ్ చందు సస్పెక్ట్స్ ఇట్ ఈజ్ ఏ డిసీజ్. Overthinks and even do not believe the doctor's words that he has no ailment. So this is mental disorder he called. సో వాడికి ఇది ఏ మెంటల్ డిజార్డర్ అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిజికల్ చేంజ్ చందు సస్పెక్ట్స్ ఇట్ ఈస్ ఏ డిసీజ్. సో దీన్ని అండ్ overthinks even do not believe the doctor's words that he has no ఎలిమెంట్. సో వాడికి ఏమీ లేదని చెప్పినా సరే వాడికి ఏదో ఉంది అని ప్రతిదాన్ని అనుమానించేటువంటి లక్షణం ఎక్కువ ఉంటుంది. దీన్ని ఏమని చెప్తారు? దీన్ని మనం ఏమని చెప్తామంటే హిస్టీరియా. నెక్స్ట్, సురేష్ యూజెస్ కన్వెన్షనల్ మెథడ్స్ ఇన్ లెర్నింగ్. సో సురేష్ లెర్నింగ్లో కన్వెన్షనల్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తారు. హీ ఎంక్వైర్స్ అబౌట్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద సబ్జెక్ట్. He has type of thinking and standardized operating system. So the type of learning here specific examples ni యూజ్ చేసి ఒక స్టాండర్డ్ వేలో
సో లెర్నింగ్ అనేది చేస్తాడు. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసి దాని నుంచి బేస్ చేసుకొని లెర్నింగ్ చేయడాన్ని ఏమని చెప్తాం అంటే జనరలైజేషన్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. జనరలైజేషన్ లెర్నింగ్ అని చెప్పేసి చెప్తాం. సో స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ని ఫర్ ద సబ్జెక్ట్కి సంబంధించి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాడు. సో హీ హ్యాస్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ థింకింగ్ అండ్ స్టాండర్డైజ్ ఫ్యాక్చువల్ లెర్నింగ్. సో ప్రతిదీ కూడా ఫ్యాక్ట్స్ని అబ్జర్వ్ చేసి వాటి ఆధారంగానే వాటి కాన్సెప్ట్స్ని లెర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందని చెప్పేసి అంటే ఫ్యాక్చువల్ లెర్నింగ్ అవుతుంది. సో ఇవి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్లో. మరి ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి అంటే క్లాసెస్ బాగా వినాలి, టెస్టులు బాగా రాయాలి. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయి ఉన్నాయి ఏపీ టీజీటీ పీజీటీ స్టూడెంట్స్కి. మరి తెలంగాణ విద్యార్థులకు కూడా ఈ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మరి మార్చి 10th నుంచి ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకు డైలీ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి దానికి కూడా మీరు రెడీగా ఉండండి. ఈ కోర్సుతో పాటు టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ విత్ ప్రింట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీటిలో మరిన్ని తెలుసుకోవడం కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.